ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. కాంగ్రెస్ పై నిప్పులు జరుగుతుంది డిఎంకే పార్టీ. ప్రధానంగా తమిళనాడులో విజయ్ ప్రభుత్వానికి మద్దతు తెలపడం కోసం డిఎంకే తో ఫ్రెండ్షిప్ ని కట్ చేసుకుంది కాంగ్రెస్. కానీ హస్తం పార్టీ తీరుపైన డిఎంకే నేత మాజీ మంత్రి ఉదయనిధి స్టాలిన్ మాత్రం మండిపడుతున్నారు. కాంగ్రెస్ ఏకపక్షంగా వ్యవహరించిందంటూ కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. 20 ఏళ్లు కాంగ్రెస్ ను తమిళనాడులో భుజాలపై మోస్తే చివరకు ద్రోహం చేశారని ఉదయనిధి కామెంట్ చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీకి కనీసం కృతజ్ఞత మర్యాద కూడా లేదని ఉదయనిధి ఘాటుగా వ్యాఖ్యానించారు. అయితే కాంగ్రెస్ కు ఎప్పటికీ తాము విశ్వసించేది లేదని, దగ్గరకు కూడా రానిచ్చేది లేదంటూ కూడా ఉదయనిధి హెచ్చరిస్తున్నారు. తమ వల్ల కాంగ్రెస్ పార్టీలో 5 ఎమ్మెల్యేలు గెలిచారన్నారు ఉదయనిధి. మిత్రపక్షాల కష్టార్జితం పైన కాంగ్రెస్ బతుకుతుందంటూ కూడా ఘాటుగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటుదారులు జరగలతో పోల్చారు ఉదయనిధి. ఇంతకీ దేశంలో బీజేపీ ఎదగడానికి కాంగ్రెస్ ఫెయిల్యూరే ప్రధానమైనటువంటి కామెంట్స్ అంటున్నారు ఉదయనిధి స్టాలిన్. ఇంతకీ ఉదయనిధి ఏమన్నారో ఓసారి చూద్దాం. நம்முடைய முதுகு மேல ஏறி நின்று நம்ம மேல சவாரி செஞ்ச காங்கிரஸ் கட்சி இன்னைக்கு நம்முடைய முதுகுல குத்திட்டு போயிருக்கு. இதை யாரும் மறந்துடாதீங்க. இந்தியாவில் பாஜகவுடைய வெற்றிக்கு, தொடர் வெற்றிக்கு நான் கூட மோடியும் அமித்ஷாவும் தான் காரணம் அப்படின்னு நினைச்சிட்டு இருந்தேன். ஆனா அதுக்கு காரணம், மெயின் காரணம் அவங்க கிடையாது. காங்கிரஸ் கட்சி தான் பாஜகவுடைய வெற்றிக்கு காரணம் அப்படிங்கிறத இப்ப தெரியுது. 20 வருஷத்துக்கு மேல நம்முடைய முதுகு மேல ஏறி நின்று நம்ம மேல சவாரி செஞ்ச காங்கிரஸ் கட்சி இன்னைக்கு நம்முடைய முதுகுல குத்திட்டு போயிருக்கு. இதை யாரும் மறந்துடாதீங்க. இந்தியாவில் பாஜகவுடைய வெற்றிக்கு, தொடர் வெற்றிக்கு நான் கூட மோடியும் அமித்ஷாவும் தான் காரணம் அப்படின்னு நினைச்சிட்டு இருந்தேன். ஆனா அதுக்கு காரணம், மெயின் காரணம் அவங்க கிடையாது. காங்கிரஸ் கட்சி தான் பாஜகவுடைய வெற்றிக்கு காரணம் அப்படிங்கிறத இப்ப தெரியுது. 20 வருஷத்துக்கு ఇది ఉదయనిధి చేసినటువంటి కామెంట్. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే బీజేపీ గెలవడానికి కాంగ్రెస్ ఫెయిల్యూరే కారణం అంటూ, ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ మాతో కలిసి కష్టార్జితంతో 5 ఎమ్మెల్యేలు గెలుపొందిన తర్వాత కూడా ఇది విధమైనటువంటి వెన్నుపోటుదారు జలగల్లాగా కూడా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందంటూ సో ఉదయనిధి పోలుస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీ పైన టీఎంకే మరి ముఖ్యంగా ఉదయనిధి వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఎలా చూడాలంటారు ఉదయనిధి కామెంట్ ను? పూర్తి అప్డేట్స్ అంటే సిరాజ్, గత కొద్ది రోజుల నుంచి కూడా డిఎంకేతో మిత్రపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వీరితో ఏమాత్రం సంభాషించకుండా టీవీకేతో జతకట్టడాన్ని కూడా డిఎంకే పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ముఖ్యంగా ఉదయనిధి స్టాలిన్, ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి స్టాలిన్ మరొకసారి కూడా కాంగ్రెస్ పై ఉన్నటువంటి అక్కసును వెళ్ళగక్కారని చెప్పవచ్చు. తమతో ఏమాత్రం సంప్రదింపకుండా, మిత్రపక్షం ఏదైతే కలిసి ఉన్నప్పటికీ కూడా తమతో సంప్రదించకుండా టీవీకేతో జతకట్టారు. కాంగ్రెస్ ఇక ఎప్పటికీ నమ్మము అని చెప్పేసి కూడా పూర్తి స్థాయిన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ ను తమిళనాడులో తమ భుజాలపై మోసామని ఒక్క మాట చెప్పకుండా టీవీకేకి పూర్తి స్థాయిలో మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ని ఎప్పటికీ నమ్మబోమని చెప్పేసి కూడా అంటున్నారు. ఎందుకంటే గతంలో ఇప్పుడు బీజేపీ చూసుకుంటే బీజేపీ ఎదగడానికి కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ ప్రధానమైనటువంటి కారణం అని చెప్పేసి కూడా ఉదయనిధి కామెంట్ చేశారని చెప్పి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు మా వల్లే గెలిచారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఏమాత్రం కూడా ప్రాధాన్యత లేదు. కేవలం మాతో పొత్తులో ఉన్న కారణంగానే 5 ఎమ్మెల్యేలు కూడా గెలిచినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా ఇంక ఎప్పటికీ కూడా కాంగ్రెస్ ని మిత్రపక్షంగా చేర్చుకోబోమని చెప్పేసి కూడా ఎప్పటికీ అది ఆ పొత్తులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ పొత్తులతో రాజకీయం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో ఆయన ధ్వజమెత్తినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో డిఎంకేతో కలిసి ఉన్నారు. అయితే మాట మాత్రం చెప్పకుండా టీవీకి మద్దతు తెలపడం, ఈ నేపథ్యంలో కూడా ఇటు డిఎంకే నేతల ఆగ్రహానికి గురవుతుందని చెప్పవచ్చు. ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీని నమ్మమని చెప్పేసి కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎలక్షన్ జరిగిన తర్వాత కూడా చాలా ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ టీవీకి మద్దతు ఇవ్వడం వల్ల ఇప్పుడు అక్కడ టీవీకే చీఫ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇంత కీలక పరిణామాలు జరిగాయి. కాబట్టి పూర్తి స్థాయిలో ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీని ఇక నమ్మము అని చెప్పేసి కూడా ఆయన తన వ్యాఖ్యల ద్వారా ఈ రోజు మరొకసారి ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కానీ మల్లికార్జున్ కొంతవరకు అంటే డిఎంకే ఒక దశలో ఎన్డీఏ కూటమిలో చేరుతుందా అనేటువంటి వాదన బలంగా వినపడ్డప్పుడు అది ఒక రకమైన ఊహే అనుకున్నా, కానీ కాంగ్రెస్ పార్టీని మాత్రం దరిచేరనివ్వం, కాంగ్రెస్ ఇండియా కూటమిలో మరోసారి మేము ఉండేటువంటి ప్రసక్తే లేదనేటువంటి విధంగా డిఎంకే నుంచి విమర్శలు వస్తున్నాయి. అంటే ఇకపైన డిఎంకే కాంగ్రెస్ దోస్తీ నై పులి స్టాప్ అనుకోవాలా?
ఎస్ రాజు, ఖచ్చితంగా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. ముఖ్యంగా మిత్రపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా డిఎంకే ఎవరైతే చీఫ్ ఉంటారో వాళ్ళతో మాట్లాడుకుని తర్వాత ఎవరికి మద్దతు తెలపాలి ఏంటనే అంశాలపైన కూడా రాజకీయంగా కూడా మిత్రపక్షంగా ఉన్నప్పుడు అన్ని సమాలోచనలు చేసుకొని ఎవరికి మద్దతు ఇవ్వాలా ఎవరికి ఇవ్వకూడదు అనేది ఒక స్టాండ్ అనేది ఉంటుంది. అయితే ఈ క్రమంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం కూడా స్టాలిన్ తో సంప్రదింపులు జరపకుండా మిత్రపక్షంగా ఉన్నాము, కూటమిలో ఉన్నాము, డిఎంకేలో ఉన్నామని ఏ మాత్రం కూడా సంప్రదింపులు జరపకుండా వీరు టీవీకేకి ఏకపక్షంగా రాత్రికి రాత్రి మద్దతు తెలపడానికి కూడా వారు పూర్తిగా వ్యతిరేకిస్తారు చెప్పుకోవచ్చు. ఇంత నమ్మక ద్రోహం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎప్పటికీ మేము ఆ పార్టీని నమ్మము. ముఖ్యంగా మా ప్రభావం తోటి ఇప్పుడు డిఎంకేకు ఉన్నటువంటి ఏదైతే పలుకుబడి ఉంటుందో, డిఎంకే ఉన్నటువంటి ప్రజాదరణ ఏదైతే ఉంటుందో ఆ నేపథ్యంలోనే అక్కడ 5 ఎమ్మెల్యేలు కూడా గెలిచారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఒక్క సీటు కూడా గెలిచేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి కూడా పూర్తి స్థాయి అప్పటి నుంచి ఎలక్షన్స్ కంటే ఈ సినారియో మారుతున్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పైన కూడా ఇటు స్టాలిన్ కావచ్చు, అదేవిధంగా ఉదయనిధి స్టాలిన్ కావచ్చు, వీరందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మీద కాంగ్రెస్ పార్టీని కలుపుకునే ఛాన్స్ లేదని చెప్పేసి కూడా వారు తెగే చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే మిత్ర ద్రోహం చేశారు. మిత్రపక్షంగా ఉండి కూడా కనీసం ఏకపక్ష నిర్ణయాలు ఏ విధంగా చూసుకుంటారంటే ఇక్కడి పోయి ఈ ఎండకు ఆ గొడుగు అన్న రీతిలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఆ రకంగా ఉందని చెప్పేసి కూడా వీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు పూర్తిగా డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ మరొకసారి ఒక సమావేశంలో కాంగ్రెస్ చేసినటువంటి మోసం, కాంగ్రెస్ తమకు వెన్నుపోటు పొడిచింది, ఇక మిగతా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీతో దోస్తీ అనేది ఇంకా కుదరదు, ఆ కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు, ఎప్పుడు పొత్తులతోటి ఆ పార్టీ రాజకీయం నెట్టుకొని రావాల్సింది, ఎప్పుడు కూడా ఎక్కడ అధికారాన్ని సొంతంగా చేయించుకునే అవకాశం లేదు. కాబట్టి ఇక మీదట ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూస్తే బీజేపీ ఎదగడానికి దేశంలో ప్రధానమైనటువంటి కారణం అని చెప్పేదని కూడా తీవ్ర స్థాయిలో రాహుల్ గాంధీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పైన కూడా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు చూస్తే గతంలో ఇక మీదట కాంగ్రెస్ పార్టీకి అసలు కలుపుకునేటువంటి ప్రసక్తే కనపడటం లేదని చెప్పేసి నిన్న వ్యాఖ్యలో మనకు స్పష్టమవుతోంది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. మొత్తం మీద కాంగ్రెస్ పైన నిప్పులు చెరుగుతుంది డిఎంకే పార్టీ. తమిళనాడులో విజయ్ ప్రభుత్వానికి మద్దతు తెలపడం కోసం డిఎంకేతో ఫ్రెండ్షిప్ ని కట్ చేసుకున్నటువంటి నేపథ్యంలో హస్తం పార్టీ తీరుపైన డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ మండిపడుతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ ఏకపక్షంగా వ్యవహరించిందంటూ కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. 20 ఏళ్లుగా కాంగ్రెస్ ను తమిళనాడులో భుజాలపైన మోస్తే చివరకు ద్రోహం చేస్తారా అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి కనీసం కృతజ్ఞత మర్యాద లేదంటూ కూడా, కాంగ్రెస్ ను ఎప్పటికీ తాము విశ్వసించేది లేదంటూ కూడా ఆయన తెగేసి చెప్తున్నారు. దగ్గరికి కూడా రానిచ్చేది లేదంటూ కూడా ఉదయనిధి హెచ్చరిస్తున్నారు. తమ వల్ల కాంగ్రెస్ పార్టీలో 5 ఎమ్మెల్యేలు గెలిచారన్న ఆయన మిత్రపక్షాల కష్టార్జితం పైన కాంగ్రెస్ బతుకుతుందంటూ కూడా ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీని వెన్నుపోతున్నారు అని మరి ముఖ్యంగా జలగలతో పోల్చారు ఉదయనిధి. దేశంలో బీజేపీ ఎదగడానికి కాంగ్రెస్ ఫెయిల్యూరే ప్రధానమైనటువంటి కారణం అంటూ కుండ బద్దలు కొడుతున్నారు ఉదయనిధి.